మీలో ఎవరైనా మలబద్ధకంతో బాధపడే వాళ్ళు ఉంటే ఈ వీడియో కంప్లీట్‌గా చివరి దాకా చూడండి. మీకు ఖచ్చితంగా ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చిద్ది. మార్నింగ్ బాత్రూమ్‌లోకి వెళ్ళంగానే మీ పొట్ట మొత్తం క్లియర్ అయిపోయి బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడైతే పొట్ట క్లియర్ అవ్వకుండా మోషన్‌కి వెళ్ళినప్పుడు మోషన్ రాకుండా బాగా టైట్‌గా ఉంటుందో అప్పుడు ఆ రోజు చేయవలసిన పనుల మీద ఇంట్రెస్ట్ ఉండదు. మనకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకము అనేది చాలా చాలా ఇబ్బంది పడే సమస్య. సో, మలబద్ధకాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అంటే చాలామందికి తెలియక పిచ్చి పిచ్చిగా వాడుకుంటా ఉంటారు. ముందు రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా మనకి వరల్డ్ వైడ్‌గా 32% పీపుల్స్‌లో మలబద్ధకంతో బాధపడుతున్నారంట ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి మలబద్ధకాన్ని ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. సో, యాజ్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన పేషెంట్‌లని నేను బాగా అన్ని బుక్స్‌లో స్టడీ చేసి హెల్త్ జర్నల్స్‌లో అన్నీ రీసెర్చ్ చేసి మీ ముందుకి ఒక 3 కాజెస్‌ని తీసుకొచ్చాను. ఈ 3 కాజెస్ గనక మీరు ఫాలో అయ్యి దాన్ని గనక ట్రీట్ చేసుకున్నారంటే మీకు మలబద్ధకం అనేది అస్సలు ఉండనే ఉండదు. కంప్లీట్‌గా క్యూర్ అయిపోద్ది. హాయ్! దిస్ ఈజ్ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. సో, మీలో ఎవరికైనా ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉన్నా, ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. లేదు అనంటే కాల్ మీ ఫోర్ యాప్‌లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. అది కుదరదు అనుకుంటే నాకు పర్సనల్ వాట్సాప్ నంబర్ ఉంటుంది. 7032027201 ఈ నంబర్‌కి మీ సమస్యని వాట్సాప్ చేయండి. అది చిన్న సమస్య అయితే ఒక్క కామెంట్‌లో రిప్లై ఇచ్చేదైతే నేను ఇస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్‌కి డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్‌గా నాకు కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్‌గా మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తా. ఇప్పుడు మలబద్ధకము 3 రకాలు. ఈ 3 రకాలు ఏంటో తెలుసుకొని ఆ 3 రకాలని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీరు తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ లేకపోవటము, వాటర్ తక్కువ తీసుకోవటము, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవటం వల్ల వచ్చే కాన్‌స్టిపేషన్. 2, మీరు క్రానిక్‌గా అంటే లాంగ్ టర్మ్‌లో స్ట్రెస్‌ని అనుభవిస్తా ఉండటం మూలంగా ఇట్ లీడ్స్ టు కాన్‌స్టిపేషన్. ఇది ఎందుకు వస్తుంది అనంటే మీకు బ్రెయిన్‌కి, గట్‌కి ఉండే కనెక్షన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇట్ లీడ్స్ టు కాన్‌స్టిపేషన్ మలబద్ధకం. 3, మీ బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉండటం అంటే డిసీజ్ ఉండటం. ఆ డిసీజ్ కారణంగా మీకు మలబద్ధకం రావటం. సో, ఈ 3 రకాల్లో మీకొచ్చే మలబద్ధకం మీకు బాత్రూమ్ రాకపోవటం అనేది ఏ రకానికి చెందిందో మీరు తెలుసుకోగలిగితే దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ, దానికి సంబంధించిన డైట్ కానీ, దానికి సంబంధించిందంతా ఫాలో అయ్యారు అంటే మీకు కంప్లీట్‌గా మలబద్ధకం అనేది క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? మీరు తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉండటం, వాటర్ సరిగ్గా తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం. అంటే మీరేం చేయాలి? దానివల్ల వచ్చిన కాన్‌స్టిపేషన్ అయితే మీకు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనంటే మీరు మందుల షాప్‌కెళ్ళి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు. మీరేం చేస్తారంటే ఒక సింపుల్ రెమెడీ చెప్తాను. ఈ రెమెడీ ఫాలో అవ్వండి. వాటర్ బాగా తీసుకోండి. వారానికి కనీసం 4 రోజులైనా ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయండి. ఈ రెమెడీ ఏంటి అనంటే ఇప్పుడు మీరు మామూలుగా మార్కెట్‌కి వెళ్తారు. కూరగాయలు తెచ్చుకుంటారు కదా! సో, కూరగాయలు తెచ్చుకునేటప్పుడు అన్ని రకాల కూరగాయలు అర కేజీ చొప్పున అన్నీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ అన్నిట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ దొండకాయలు ఒక 4, ఒక 2, బెండకాయలు ఒక 2, క్యారెట్ ఒక 2, బంగాళదుంపలు ఒక 2 అలా అన్నీ రకానికి 1, 2 చొప్పున తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక బవెల్‌లో వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో వేసేసేయండి. వాటర్‌లో వేసేసి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. గ్యాస్ మీద పెట్టి బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత మెత్తగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా వంచేసేసేయండి. వంచేసిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 గ్రాములు, 250 గ్రాములు అంటే ఒక పావు కేజీ వరకు ఉండేటట్లు చూసుకోండి. చూసుకొని వాటర్ అంతా వంపేసిన తర్వాత ప్రతిరోజు ఒక వారం రోజుల పాటు ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా ఈ కూరగాయ ముక్కలనేవి తినండి. వీటిలో మీకు హై ఫైబర్ కంటెంట్ అనేది ఉంటది. సో, దాని మూలంగా మీకు లోపల పేగులు ఏదైతే డ్రై అయిపోయాయో అవంతా కూడా ఫైబర్ కంటెంట్‌తో నిండి మార్నింగ్ మీరు మోషన్‌కెళ్ళినప్పుడు బాగా ఫ్రీగా మోషన్ అయిపోద్ది. అది ఫస్ట్ రెమెడీ.
అండ్ ఫస్ట్ దానికి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి ఇలా చేయండి, వాటర్ బాగా తీసుకోండి, ఎక్సర్సైజ్ తీసుకోండి. మీరు ఎటువంటి మందులు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఏం పని లేదు. జస్ట్ ఇది మాత్రమే చేయండి. తర్వాత సెకండ్ వన్, స్ట్రెస్ రిలేటెడ్ కాన్స్టిపేషన్. లాంగ్ టర్మ్లో మీరు స్ట్రెస్ చేశారనుకోండి, మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బిజినెస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదు అంటే ఆఫీస్ టెన్షన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు క్రానిక్గా స్ట్రెస్కి లోన్ అయ్యారు అని అంటే మీ బాడీలో ఒక 2 హార్మోన్స్ ఉంటాయండి. ఈ 2 హార్మోన్స్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. ఒకటి సెరటోనిన్, దీన్ని హ్యాపీ హార్మోన్ అంటారు. 2 కార్టిసాల్, దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు. మీరు ఎప్పుడైతే బాగా స్ట్రెస్కి లోనవుతారో ప్రతిరోజు, అప్పుడు మీకు కార్టిసాల్ లెవెల్స్ మీ బాడీలో బాగా ఇంక్రీజ్ అయిపోతాయి, సెరటోనిన్ లెవెల్స్ బాగా డిక్రీజ్ అయిపోతాయి. సో దాని మూలంగా మీకు బ్రెయిన్కి గట్టుకున్న కనెక్షన్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. మీకు ఇక్కడ మీరు బ్రెయిన్లో ఎంతైతే స్ట్రెస్ పడతారో ఆ స్ట్రెస్ అంతా కూడా మీకు పేగుల మీద పడుతుంది, దాని మూలంగా మలబద్ధకం వస్తుంది. ఇక్కడ మీకు సెరటోనిన్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా సరిపడా ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ అవుతున్నారో అప్పుడు కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, సెరటోనిన్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి. అప్పుడు మీ బాడీకి మీ బ్రెయిన్కి మీరే చెప్పుకోవాలి, నా బాడీలో కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి కాబట్టి నేను నార్మల్గా ఉండాలి, సెరటోనిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, హ్యాపీ హార్మోన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పి మీరు చెప్పుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కార్టిసాల్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. ఇక్కడ ఇంకొక కాజ్ ఏంటి అని అంటే బ్రెయిన్ అండ్ గట్ కనెక్షన్ డ్యామేజ్ అవ్వటానికి కొంతమంది ప్రతిరోజు బయట తింటూ ఉంటారు, నానా చెత్త అంతా తింటూ ఉంటారు. సో మీరు బయట తినే ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీలు కానీ ఇవన్నీ టేస్ట్ కోసము వాళ్ళు రకరకాల ఇంగ్రీడియంట్స్, కలర్స్, టేస్ట్నర్ కోసం రకరకాల సాల్ట్స్ అన్నీ వాడుతూ ఉంటారు. సో అవన్నీ మీరు రోజు తీసుకోవటం వల్ల మీకు గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అండ్ మీరు ఎక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సెరటోనిన్ అనే హార్మోను గట్లో ఉండే ఈసీ సెల్స్ ద్వారానే 90% ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారో అప్పుడు మీకు సెరటోనిన్ లెవెల్స్ అనేవి ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ అండ్ గట్ కనెక్షన్ అనేది డ్యామేజ్ అయిపోద్ది, అప్పుడు కూడా మీకు మలబద్ధకం వచ్చింది. దీని నుంచి మీరు బయటపడాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ అంటే ఏంటి? మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ హెల్దీ ఫుడ్. సో దీని నుంచి క్రానిక్ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా క్రానిక్ స్ట్రెస్ నుంచి బయటపడాలి, సెరటోనిన్ హార్మోన్ని ఎలా పెంచుకోవాలి అని అంటే ప్రతిరోజు మీకు వయసు ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 సంవత్సరాలు ఉంది, మీకు ఈ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు మీరు 30 నిమిషాల పాటు మీకు కుదిరిన టైంలో ఒక 30 నిమిషాల పాటు మెడిటేషన్ చేశారనుకోండి, అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి, సెరటోనిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో అది మీరు చెయ్యలేదు అని అంటే క్రానిక్ స్ట్రెస్ కనుక మెయింటెనెన్స్ చేశారు అని అంటే మీరు ఎన్ని మందులు వాడినా కానీ ఆ రోజుకు మాత్రమే పనిచేస్తాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని టెస్టులు చేయించుకున్నా సరే మీకు ఏ రోగము లేదని చెప్తారు. మీకు కాన్స్టిపేషన్ మలబద్ధకం అయితే తగ్గదు. మీకు మలబద్ధకం తగ్గాలి అంటే మీరు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు మలబద్ధకం అనేది తగ్గుతుంది. ఇది ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్, మీ బాడీలో ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు మీకు కాన్స్టిపేషన్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కాన్స్టిపేషన్ రావడానికి మనకి 10 రకాల డిసీజెస్ మూలంగా కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది వచ్చింది. వాటిల్లో 1 క్రాన్స్ డిసీజ్, 2 ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, తర్వాత 3వది డయాబెటీస్, 5వది హైపోథైరాయిడిజం, 6వది మల్టిపుల్ స్క్లెరోసిస్, 7వది నెర్వ్ డ్యామేజ్, 8వది కోలాన్ క్యాన్సర్, 9వది హిమరాయిడ్స్, 10వది యానల్ ఫిషర్స్. ఈ 10 రకాల డిసీజెస్ కారణంగా మీకు కాన్స్టిపేషన్ అనేది వచ్చింది. సో దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే మీకు దానికి సంబంధించిన కన్సల్టెంట్ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ప్రాబ్లం అనేది ఉందా, ఇప్పుడు ఈ పై 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, పై 2 ప్రాబ్లమ్స్ మీకు లేవు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతులన్నీ పాటించి అప్పటికి కూడా మీకు కాన్స్టిపేషన్ అనేది క్లియర్ అవ్వట్లేదు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, అండ్ స్ట్రెస్ను తగ్గించుకున్న గుడ్ ఫైబర్ ఫుడ్ అండ్ వాటర్ అంతా కరెక్ట్గా చేసిన, గుడ్ ఫుడ్ తీసుకున్న, హెల్దీ డైట్ మెయింటైన్ చేసిన మీకు క్లియర్ అవ్వట్లేదు అని అంటే ఈ 10 డిసీజెస్లో ఏదో ఒక డిసీజ్ అనేది ఉండటం కారణంగా మీకు కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది వస్తుంది. కాబట్టి ఈ 10 రకాల డిసీజెస్కి సంబంధించి ఒకసారి
మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీకుండే లక్షణాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మీకు ఏ రకమైన డిసీజెస్ మీ బాడీలో ఉందని. దానికి సంబంధించిన కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఒకవేళ మీకు ప్రాబ్లం కనుక ఉంది అని అంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోండి. మీకు ప్రాబ్లం క్లియర్ అయింది అంటే రూట్ కాజ్ క్లియర్ అయింది అంటే మీకు ఆటోమేటిక్గా ఎటువంటి మందులు వాడాల్సిన పని లేకుండా మలబద్ధకం అనేది తగ్గిపోద్ది. అది ఈ 3 రకాల మెయిన్ కాజెస్ గురించి మీరు దృష్టి పెట్టండి. ఈ 3 రకాల్లో మీకు ఏ రకమో మీరు తెలుసుకోండి. దానికి సంబంధించిన మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. పిచ్చిగా తీసుకుంటే మీకు మలబద్ధకం అనేది తగ్గదు. సో అదండి, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అవ్వాలి అని అంటే, దీంతో బాధపడే వాళ్ళకి తెలియాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఒక లైక్ వేయాలి. లైక్ వేసినప్పుడు మాత్రమే యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది, ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మీరు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.